చాలా కాలం క్రితం ఫ్రాన్స్ దేశంలో జాక్విస్ అనే బొగ్గుగని కార్మికుడు ఉండేవాడు. అతని భార్య పేరు జెన్నీ. వారు చాలా పేదవారు. జెన్నీ ఒకరోజు కట్టెల కోసం అడవికి వెళ్ళినప్పుడు ఆమెకు ఒక సువార్తికుడు కనిపించాడు. అతడు ఆమెకు క్లుప్తంగా సువార్తను చెప్పి, అమ్మా, మీరు ఈ పుస్తకం చదివితే దేవుని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అని ఆమెకు ఒక నూతన నిబంధన గ్రంథాన్ని ఇచ్చి దాని ఖరీదు ₹2 అని చెప్పాడు. ఆ పుస్తకము కొనాలని జెన్నీకి ఎంతో ఆశగా ఉన్నది. భర్త ₹2 అనవసరంగా ఖర్చు చేశావని తిట్టునేమో అని సందేహిస్తూ చివరికి ఆ పుస్తకమును తీసుకున్నది. సాయంత్రము ఆమె భర్త వచ్చిన తర్వాత భయంగా అతని ఆ నూతన నిబంధనను చూపించింది. తాను ₹2కు కొన్న విషయము కూడా అతనికి చెప్పింది. ఆ మాట వినగానే జాక్విస్కు కోపం వచ్చింది. నీవు ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు చేస్తున్నావు, డబ్బు విలువ తెలియడం లేదు అని తిట్టాడు. జెన్నీ, నేను కూడా పనిచేస్తున్నాను కదా, డబ్బంతా మీ సొంతమైనట్లు మాట్లాడుచున్నారే, ఈ డబ్బులో సగభాగం నాదే అన్నది జెన్నీ. ఆ మాట వినగానే జాక్వెల్కు కోపం ఇంకా ఎక్కువైంది. ఆ పుస్తకం ఇలా ఇవ్వు అని అరిచాడు. అతడు ఆమె చేతిలో నుండి పుస్తకం లాక్కొని, నీవన్నట్లు సగభాగం నీదే అంటూ నూతన నిబంధనను మధ్యకు తెరచి 2 భాగాలుగా చింపివేశాడు. ఒక భాగము ఆమె వైపు విసిరి, ఇదిగో నీ భాగము అని కోపంగా అరిచాడు. 2వ భాగమును టేబుల్పై పడేశాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒకరోజు జాక్విస్ తన టేబుల్పై ఉన్న సగభాగాన్ని చూశాడు. ఆ రోజు అతనికి ఏమీ తోచక ఆ భాగమును తీసుకొని చదవడం ప్రారంభించాడు. అతని వద్ద 2వ భాగం ఉన్నది. ఆ భాగము సరిగ్గా నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళితో ప్రారంభమైంది. అతనికి ఆసక్తిగా ఉండటం వలన మిగతా కథంతా చదివాడు. ఈ అబ్బాయి ఏమి తప్పు చేశాడు? ఎందుకు పరదేశంలో ఉన్నాడు? ఎందుకు అతనికి తిరిగి రావాలని కోరిక కలిగింది? అసలు ఎందుకు పరదేశము వెళ్ళాడు? తాను మొదటి భాగము చదివితేనే కానీ ఈ ప్రశ్నలకు సమాధానము తెలియదని ఆ భాగము ఇవ్వమని జెన్నీని అడగాలని అనుకున్నాడు. కానీ ఆమెను అడగటానికి అహం అడ్డు వచ్చింది. జెన్నీ సమయం దొరికినప్పుడల్లా తన వద్ద ఉన్న భాగమును చదవటం ప్రారంభించింది. ఆమె తన చిన్న కుమారుని కథ సగం చదివి తర్వాత ఏమైందో తెలుసుకోవాలని ఆశపడింది. తండ్రి అతనిని చేర్చుకున్నాడా? ఆమె భర్తను అడుగుటకు మొహమాట పడింది. అడిగితే ఆయన ఏమంటాడో? వీరిద్దరూ తమ వద్ద లేని భాగములను చదవాలని ఆశపడుతున్నా 2వ వారిని అడుగుటకు మొహమాటపడి మిన్నకుండిపోయారు. కొన్ని రోజులు గడిచిపోయాయి. చివరికి జాక్విస్ ఒకనాడు, జెన్నీ, నేను 2గా చింపిన పుస్తకము నీకు గుర్తుందిగా అన్నాడు. జెన్నీ భయంగా ఉన్నది అన్నది. జాక్విస్, నాకు వచ్చిన భాగములో ఒక చక్కని కథ ఉన్నది, కానీ దాని చివరి భాగమే ఉన్నది. మొదట ఏమి జరిగిందో తెలుసుకోవాలని నాకు ఆశగా ఉన్నది. నీ భాగం ఒకసారి ఇవ్వు అన్నాడు. ఆ మాట వినగానే జెన్నీ ముఖము వెలిగిపోయింది. ఏమండి, నేను కూడా ఆ కథ చదివాను. అది చాలా అద్భుతంగా ఉన్నది. అయితే ముగింపు ఏమైందో నాకు తెలియలేదు. తండ్రి కుమారుణ్ణి చేర్చుకున్నాడా అని అడిగింది. అందుకు జాక్విస్ చేర్చుకున్నాడు. ఇంతకు అతడు చేసిన తప్పు ఏమిటి అని అడిగాడు. జెన్నీ వెంటనే వెళ్ళి తన భాగమును తీసుకుని వచ్చింది. ఇద్దరు కలిసి కూర్చొని ఆ ఉపమానమును పూర్తిగా చదివారు. చదువుతుండగా పరిశుద్ధాత్మ వారిలో కార్యము చేయటం ప్రారంభించింది. ఈ ఉపమానమును మీరు అనేకసార్లు చదివి ఉంటారు. కానీ జాక్విస్ అడిగిన ఇంతకు అతడు చేసిన తప్పు ఏమిటి అనే ప్రశ్న మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తప్పిపోయిన కుమారుడే తన సొంత మాటలలో నేను పాపము చేసి తిని అనుచున్నాడు. మొదట మనము పాపము చేసినామని ఎప్పుడు అంగీకరిస్తామో అప్పుడే మనలో పశ్చాత్తాపము మొదలగును. జెన్నీకి వచ్చిన ప్రశ్న మీకు కూడా రావచ్చును. తండ్రి కుమారుడిని చేర్చుకున్నాడా? నిశ్చయముగా చేర్చుకున్నాడు. అతడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి ఇంకను అనేకమైన కార్యములను తప్పిపోయిన తన కుమారునికి చేశాడు. వాటిని మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనములో ఉంటుంది. జాగ్రత్తగా చదవండి.